అలా ఈవినింగ్ టైం ఏం తినాలి అనగానే బ్రెడ్ కనిపించిందండి. సో అందుకని బ్రెడ్ హల్వా చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఫాస్ట్గా బ్రెడ్ని పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను చూపించేటట్టు. సో ఇప్పుడు ఒక బాండల్ పెట్టుకొని అందులో ప్రీ హీట్ చేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తానండి. మేము ఇంట్లో అంతా కూడా ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాం. సో ప్రీ హీట్కి సరిపోయేంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక పక్కన ఇంకొక ప్యాన్లో సో గీ అనేది వేసుకొని డ్రై ఫ్రూట్స్ని లైట్ ఆర్ డార్క్ గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఈ ఆయిల్ అనేది హీట్ అవుతుందో లేదా అని కూడా చెక్ చేస్తూ ఉండాలి. సో అలా మనం ఫ్రై చేస్తూ ఉండాలండి. సో కాజు బాదం అనేది కలపకుండా అట్లా వదిలేస్తే అవి ఫాస్ట్గా మాడిపోతాయి. సో అందుకని నేను అక్కడ వాటిని కలుపుతూ ఉన్నాను. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఉంచుకొని ఒక సైడ్కి సెపరేట్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను వేరే ప్లేట్లో అనేది వాటిని సెపరేట్ చేసుకుంటున్నాను. సో మిగిలిన గీ అంతా కూడా లాస్ట్లో నేను హల్వా పైన వేసేస్తానండి. సో వేస్ట్ అవ్వకుండా. సో ఈ లోపల నా బ్రెడ్ పీసెస్ అనేవి చాలా డీప్ ఫ్రై అయిపోయాయండి. సో హీట్ అయిపోయింది ఆయిల్, అందుకని ఆ బ్లాకిష్ వచ్చినవి పడేసి మళ్ళీ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. సో మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఇట్లా మంచిగా కలర్ రావాలంటే ఆ బ్లాకిష్గా వచ్చినవి యూజ్ చేయకండి. సో అలాగే రిమైనింగ్ పీసెస్ అన్నిటినీ కూడా ఇట్లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత ఈ లోపల షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ వాటర్కి 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని నేను షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకొని ఆ షుగర్ సిరప్లో మనం బ్రెడ్ పీసెస్ అనేవి వేసుకోవాలి. ఆ బ్లాక్గా ఉన్నవి మాత్రం వేయకూడదు. సో ఈ లోపల ఇది ఎప్పుడైతే మెత్తగా స్మాష్ అయిపోతుందో ఈ లోపల సో ఒక చిన్న కప్తో మిల్క్, మన కాజు బాదం అలాగే కొంచెం మిగిలిన గీ అనేది అందులో వేసేయాలి. అంతే, మన బ్రెడ్ హల్వా రెడీ. సో యమ్మీ బ్రెడ్ హల్వా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.